గాయస్, ఇది గమనించారా? ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా యూరిన్ స్మెల్ ప్లస్ షిట్ స్మెల్ అనేది వస్తుంది. సో ఎక్కడ చూసినా కానీ అంటే పబ్లిక్ యూరినేషన్ అనేది చాలా ఎక్కువ అనమాట. అంటే ఇప్పుడు మనకు బస్ స్టాప్లో టాయిలెట్స్ ఉంటాయి, కానీ టాయిలెట్స్ కంటే ఎక్కువ పక్కన సైడ్లో అక్కడిక్కడ పోవడం అలవాటు. ఇంకా వేరే వేరే స్ట్రీట్లలో మార్కెట్ సైడ్ కానీ, ఇక్కడ బస్ స్టాప్లో కానీ, ఇంకెక్కడెక్కడైనా రైల్వే స్టేషన్లో కానీ, రైల్వే ట్రాక్స్ పైన కానీ. సో ఇదంతా ఏంది అంటే యాక్చువల్లీ నిజానికి ఈ ఫైన్ అనేది చాలా తక్కువ అనమాట. 500 రూపీస్. అంటే నిజానికి పబ్లిక్ టాయిలెట్స్ కానీ పబ్లిక్ షిట్టింగ్ చేయడం అనేది కానీ నిజానికి ఫైన్ ఉంది, కాకపోతే ఓన్లీ 500 రూపీస్. మీరు లాంగ్ బ్యాక్ 3000 బీసీకి వెళ్ళి కౌటిల్య పీరియడ్కి, చాణక్య పీరియడ్కి వెళ్ళినట్టయితే వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళంటే అట్లీస్ట్ మీ ఇంటి నీళ్ళు బయట ఇంటి వాళ్ళకి తగిలినా కూడా, బయట ఇంటి వాళ్ళని డిస్టర్బ్ చేసినా కూడా 12 పనాస్ అనేది కట్టాలి. ఇంకోటి ఏంటంటే మీ ఇంటి నుంచి వ్యర్థాలు అనేది బయటకు వస్తే కనుక, బయటకు స్ట్రీట్లోకి వదిలిపెట్టితే కనుక 24 పనాస్ అనేది ఫైన్ కట్టాలి. ఇప్పుడున్న ఫైన్ అనేది 500 రూపీస్ ఫైన్ అనేది జస్ట్ ఒక పిజ్జా కొన్నంత ఇది కూడా లేదు. కాబట్టి ఆ ఫైన్ తక్కువ ఉంది కాబట్టి జనాలు ఏం చేస్తున్నారంటే బయట పోవడం చేస్తున్నారు. సో మనం చూడండి, ఇంకా జపాన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు, జపాన్ లాంటి దేశాలు కానీ, కొన్ని క్లీన్ సిటీస్, క్లీన్ దేశాలు కానీ ఎట్లా ఉంటాయంటే అసలు వాళ్ళు ఒక హ్యాబిచుయేషన్ అనమాట, అలవాటు అయిపోతుంది. మనం అలవాటు చేయాలి, గవర్నమెంట్ పని కదా అది.